మేము వేచియున్నాము, వేచియున్నాము, మేము వేచియున్నాము. ఇమ్మానుయేలా త్వరగా రావా, వెలుగు నింపగరావా, సిరి వెన్నెలవై రావా, మమ్మేలు కొనరావా, సిరి వెన్నెలవై రావా, మమ్మేలు కొనరావా. అనుక్షణం ప్రతిక్షణం నిరీక్షణతో నీరాకై, ఉషస్సుకై వెదకు కావలినై, తీరముకై వెదుకు నావనై, ఉషస్సుకై వెదకు కావలినై, తీరముకై వెదుకు నావనై. తలచితిని ప్రభువా, ఎదురు చూచితిని, జాగు చేయగరావా, జగతి చీకటి బాపా, జాగు చేయగరావా, జగతి చీకటి బాపా. ఇమ్మానుయేలా త్వరగా రావా, వెలుగు రేఖవై రావా, సిరి వెన్నెలవై రావా, మమ్మేలు కొనరావా, సిరి వెన్నెలవై రావా, మమ్మేలు కొనరావా. అనుక్షణం ప్రతిక్షణం నిరీక్షణతో నీరాకై. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, మిమ్మల్ని అందరినీ కూడా ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ పరిశుద్ధమైన దివ్య పూజా బలికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈనాటి దివ్య పూజా బలి ఈ క్రింది తలంపుల కోసము అర్పించబడుచు ఉన్నది. మరణించిన ఆ డొమినిక్ జార్జ్ ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులు అర్పించు దివ్య పూజ. ఈ రోజున పుట్టినరోజును జరుపుకొనుచున్నాం అక్షయ చిన్నారి బిడ్డకు జ్ఞానమును, ఆరోగ్యమును మరియు కుటుంబ సభ్యులందరకు దేవుడు రక్షణ కల్పించాలని పూజ అర్పించేవారు అమృత మరియు కుటుంబ సభ్యులు. అంతోని చిన్నమ్మ, ప్రేమనాథ్, శాంతినాథ్ ఆత్మలకు నిత్య విశ్రాంతి కలగాలని మరియు ఉత్తరించు ఆత్మల కొరకు దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతి కలగాలని పూజ అర్పించేవారు అన్నమ్మ. మరణించిన అబ్రహాం, క్యాథరిన్, క్రిస్టీ ఆత్మలకు నిత్య విశ్రాంతి కలగాలని పూజ అర్పించేవారు ఎస్తేరు మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన సెబస్టిన్, అంతోనమ్మ, అల్ఫోన్స్ ఆత్మలకు నిత్య విశ్రాంతి కలగాలని ఎస్తేరు మరియు వారి కుటుంబ సభ్యులు అర్పించి పూజ. ఎస్తేరు కుటుంబంలో దేవుడు ఇప్పటి వరకు కూడా చేసిన సకల మేలులకు దేవునికి కృతజ్ఞతలు, వందనాలు సమర్పించుకుంటూ రానున్న రోజులలో కూడా వారికి దేవుడు ఆ మంచి ఆరోగ్యం ప్రసాదించాలని బాలయేసు పేరిట దివ్య పూజ. మరణించిన రఫేల్ రెడ్డి, మేరీ, బాల్ రెడ్డి, సెసీలియా, కస్పా రెడ్డి, రాయప్ రెడ్డి, లూర్ద్ ఆత్మలకు నిత్య విశ్రాంతి కలగాలని కేఎస్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు అర్పించు దివ్య పూజ. ఈ తలంపులతో పాటు మన వ్యక్తిగత తలంపులన్నిటినీ కూడా ఈ యొక్క దివ్య పూజా బలిలో సమర్పించుకుంటూ ఈ యొక్క దివ్య పూజా బలిని విశ్వాసంతోనూ భక్తితోనూ ప్రారంభించుకుందాం. ఆకాశమా పైనుండి విజయమును వర్షింపుము, భూమి విచ్చుకొని
ఆ విజయమును స్వీకరించి రక్షణమును మొలకించునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేడు మనమందరము కూడా 4వ ఆగమన ఆదివారంలోనికి ప్రవేశించి ఉన్నాం. తిరుసభ మనందరికీ కూడా క్రీస్తు ప్రభు జన్మదినోత్సవానికి, ఆ క్రీస్తు ప్రభు జననం గురించి ఆయుత్తమని తయారాగమని చెప్పి 4 ఆదివారాలను మనకు ఇస్తూ ఉంది. మరి మనమందరము కూడా ఏ విధంగా ఆ క్రీస్తు ప్రభు జన్మదినోత్సవాన్ని ఘనముగా వైభవముగా కొనియాడటానికి మనం ఏ విధంగా తయారవుతూ ఉన్నాం? శారీరకంగా తయారవుతూ ఉన్నామా లేదా ఆధ్యాత్మికంగా తయారవుతూ ఉన్నామా అని చెప్పి మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎల్లప్పుడూ కూడా దేవుడు ఆయన వైపు మన పాపాల ద్వారా మనం వైదొలిగినా కానీ దేవుడు దయచూపి ఆయన రక్షణను మనపై వసుకుతూ ఉన్నారు అని చెప్పి దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనంలో వాక్యం తెలియజేస్తూ ఉంది. మేము మీపై తిరగబడినను నీవు మాపై దయచూపి మమ్ము రక్షింపగోరితివి అని దానియేలు ప్రవక్త తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి అదేవిధంగా మనం పాపము చేసి మనం గుర్తుపెట్టుకుంటాము, కానీ మన పాపాలను దేవుని ముందు ఒప్పుకొని పశ్చాత్తాపపడితే దేవుడు మన అపరాధములు కానీ మనం చేసిన దుష్కార్యములు కానీ దేవుడు ఎప్పుడూ కూడా జ్ఞాపకం ఉంచుకోడు అని చెప్పి హెబ్రీయులకు రాసిన లేఖ 10వ అధ్యాయము 17వ వచనంలో వాక్యం తెలియజేస్తూ ఉంది. వారి అపరాధములను వారి దుష్కార్యములను నేను ఎంత మాత్రము కూడా జ్ఞాపకం ఉంచుకొనను అని చెప్పి వాక్యం తెలియజేస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి మనమందరము కూడా ఈ యొక్క దివ్య పూజా బలిలో క్రీస్తు ప్రభు యొక్క శరీరాన్ని, క్రీస్తు ప్రభు యొక్క రక్తాన్ని మనమందరము కూడా స్వీకరించబోతూ ఉన్నాం. కాబట్టి కొద్దిసేపు మనమందరము కూడా మన పాపాలను జ్ఞప్తికి తెచ్చుకొని మన పాపాలన్నిటినీ కూడా దేవుని ముందు ఒప్పుకొని దేవుని నుండి దేవుని నుండి క్షమాపణ కోరుకుంటూ యోగ్యముగా ఈ యొక్క దివ్య పూజా బలిలో పాల్గొందాం. మనసున్నా మతిలేని స్థితియున్నా గతిలేని, మనసున్నా మతిలేని స్థితియున్నా గతిలేని వాడను యేసయ్యా. ఓడిపోయిన వాడను యేసయ్యా. ఓడిపోయిన వాడను, కనులున్నా కానలేని, చెవులున్నా వినలేని. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము.
క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మీ వరప్రసాదములతో మా హృదయములను నింపుమని ప్రార్థించుచున్నాము. మీ కుమారుని వంశోద్ధారమును దేవదూత సందేశము ద్వారా మేము తెలుసుకొంటిమి. అతని శిలువ శ్రమల ఫలితముగా మేము అతని ఉత్థాన మహిమలో భాగస్థులమైనట్లు మమ్ము కరుణింపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మీ కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దేవుడు దావీదు కుటుంబమును కలకాలము సురక్షితముగా నుంచును. మొదటి పట్టణము సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం నుండి 5వ వచనం వరకు, 8వ వచనం నుండి 11వ వచనం వరకు మరియు 16వ వచనము. దావీదు నగరమున సురక్షితముగా జీవించుచుండెను. ప్రభు అనుగ్రహము వలన ఇరుగు పొరుగు శత్రువులెవ్వరూ అతనిని బాధింపరేరి. అతడు నాతాను ప్రవక్తతో, నేను దేవదారు ప్రాసాదమున వసించుచున్నాను, ప్రభు మందసము మాత్రము డేరాలో పడి ఉన్నది అని అనెను. ప్రవక్త అతనితో, నీవు నిశ్చయించుకున్న కార్యములను నెరవేర్పుము, ప్రభువు నీకు తోడైయుండును అని చెప్పెను. కానీ ఆ రాత్రియే ప్రభు వాక్కు నాతానుతో ఇట్లు చెప్పెను, నీవు వెళ్ళి నా సేవకుడైన దావీదుతో ప్రభువిట్లు సెలవిచ్చుచున్నాడని చెప్పుము. నీవు నేను నివసించుటకు ఒక మందిరము నిర్మింతువా? కనుక నీవు నా సేవకుడైన దావీదుతో సైన్యములకు అధిపతి యావే ఇట్లు సెలవిచ్చుచున్నాడని వచింపుము. నీవు పొలమున గొర్రెలు కాల్చుకొనుచుండగా నేను నిన్ను కొనివచ్చి నా ప్రజలైన ఇజ్రాయేలీలకు నాయకుని చేసి తిని, నీవు శత్రువుల మీదకి పోయినప్పుడెల్లా నేను నీకు అండగా నిలిచి నీ పగవారిని కడతీర్చి తిని, భూమి మీద మహారాజులకెంతటి ప్రఖ్యాత కలుగునో నీకును అంతటి ప్రసిద్ధి లభించినట్లు చేసి తిని, నా ప్రజలైన ఇజ్రాయేలీలకు ఒక స్థలము సిద్ధము చేసి తిని, వారినట నెలకొల్పెదను. నా జనులు తమ తావున సురక్షితముగా జీవింతురు. పూర్వము నేను వారిని న్యాయాధిపతుల ఆధీనమున ఉంచినప్పటి వలె దుర్మార్గులకు శత్రువులు వారి మీదికి ఇక ఒంటి కాలి మీద రారు. నేను నిన్ను శత్రువుల బారి నుండి తప్పింతును. నేనే నీకొక మందిరమును నిర్మింతును. నీ కుటుంబము, నీ రాజ్యము కలకాలము నా కనుసలన మనును. నీ సింహాసనము నిత్యము నెలకొనియుండును. ఇది ప్రభువాక్కు. భక్తి కీర్తన. అందరూ, ప్రభు నేను నీ ప్రేమను ఎల్లప్పుడూ గానము చేసేదను. ప్రభు నేను నీ ప్రేమను ఎల్లప్పుడూ గానము చేసేదను. నీ విశ్వసనీయతను రాబోవు తరములన్నిటి నోరోరా ఉగ్గడించెదను. నీ ప్రేమ కలకాలము నిల్చునని, నీ విశ్వసనీయత ఆకాశము వలె శాశ్వతముగా ఉండిపోవునని ప్రకటింతును. అందరూ, ప్రభు నేను నీ ప్రేమను ఎల్లప్పుడూ గానము చేసేదను. నేను ఎన్నుకొనిన అతనితో నేను నిబంధనమును చేసుకుంటిని. నా సేవకుడైన దావీదుకు నేను మాట ఇచ్చి తిని, నీ వంశజులు కలకాలము పరిపాలనము చేయుదురు. నేను నీ సింహాసనమును శాశ్వతముగా నిలుపుదును అని నేను అతనితో పలికి తిని అని నీవు నుడివితివి. అందరూ, ప్రభు నేను నీ ప్రేమను ఎల్లప్పుడూ గానము చేసేదను.
నేను అతనిని నా జ్యేష్ఠపుత్రుని చేసుకొందును. భూమి మీద రాజులనెల్లా అత్యధికుని కావింతును. అతని సింహాసనము ఆకాశము వలె శాశ్వతముగా నుండును. నా స్థిరమైన ప్రేమతో అతనిని నిలబెట్టుదును. నేను అతనితో చేసుకున్న నిబంధనము శాశ్వతముగా కొనసాగును. అందరూ ప్రభు, నేను నీ ప్రేమను ఎల్లప్పుడూ గానము చేసేదను. యుగ యుగములు గుప్తముగా ఉంచబడిన పరమ రహస్యము ప్రత్యక్షపడనిది. 2వ పఠనము పునీత పౌలు రోమియోలకు రాసిన లేఖ 16వ అధ్యాయము వచనములు 25 నుండి 27 వరకు. సోదరులారా, దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన మీ విశ్వాసమును మీరు దృఢముగా నిలిచినట్లు చేయగలడు. నా సువార్తను అనుసరించియు యేసుక్రీస్తును గూర్చి ప్రకటనను అనుసరించియు గతమున యుగ యుగములు గుప్తముగా ఉంచబడిన ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన పరమ రహస్యమును అనుసరించియు ఆయన అట్లు చేసెను. కానీ ఇప్పుడు ప్రవక్తల రచనల ద్వారా ఆ సత్యము ప్రత్యక్షము చేయబడినది. అందరూ విశ్వసించి విధేయులవుటకుగాను నిత్యుడగు దేవుని ఆజ్ఞచే నేడు అది అన్ని జాతులకు తెలియజేయబడినది. అద్వితీయుడు సర్వజ్ఞుడు అయిన దేవునకు యేసుక్రీస్తు ద్వారా సర్వదా మహిమ కలుగునుగాక. ఆమెన్. ఇది ప్రభువాకు. సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతుము నిన్నే. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతుము నిన్నే. హల్లెలూయా, 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 ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 1వ అధ్యాయము 26వ వచనము నుంచి 38వ వచనం వరకు. లూకా శుభవార్త 1వ అధ్యాయము 26వ వచనము నుంచి 38వ వచనం వరకు.
ఆ కాలములో దేవుడు గాబ్రియేలు దూతను గలిలియా సీమయందలి నజరేతు నగమునకు పంపెను. ఆ దేవదూత దావీదు వంశస్థుడగు యేసోబునకు ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు పంపబడెను. ఆమె పేరు మరియమ్మ. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణురాల, నీకు శుభము, ఏలిన వారు మీతో ఉన్నారు అనెను. మరియమ్మ ఆ పలుకులకు కలత చెంది ఆ శుభవచనము ఏమిటో అని ఆలోచించుచుండగా దేవదూత, మరియమ్మ, భయపడకము, నీవు దేవుని అనుగ్రహము పొంది ఉన్నావు. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారునిని కనెదవు. ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము. ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడును. ప్రభువు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అనెను. అంతట మరియమ్మ, నేను పురుషుని ఎరుగను కదా, ఇది ఎట్లు జరుగును అని దూతను ప్రశ్నించెను. అందుకు ఆ దూత ఇట్లనెను, పవిత్రాత్మ మీపై వేంచేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును. అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును. నీ చుట్టమగు ఎలిజబెత్తమును చూడుము, ఆమెకు వయస్సు మళ్ళినది కదా. గొడ్రాలు అయిన ఆమె గర్భము ధరించి ఇది 6వ మాసము. ఏలైనా దేవునికి అసాధ్యమైనది ఏదియునూ లేదు. అంతట మరియమ్మ, ఇదిగో, నేను ప్రభువు దాసురాలను, మీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటా ఆ దేవదూత వెళ్ళిపోయెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం 4వ ఆగమన కాల ఆదివారంలోనికి ప్రవేశించి ఉన్నాం. తిరుసభ మనందరికీ కూడా క్రీస్తు ప్రభు యొక్క జన్మదినోత్సవాన్ని ఘనముగా వైభవంగా కొనియాడబడి మనందరికీ కూడా ఆయుత్తమనమని చెప్పి, తయారగమని చెప్పి 4 ఆదివారాలను ఇస్తూ ఉంది. ఈ 4 వారాలను కూడా మనం ఏ విధంగా సద్విగుణం చేసుకుంటూ ఉన్నాం. ఈ 4 ఆదివారాల ద్వారా, ఈ 4 వారాల ద్వారా దేవుడు మనలందరికీ కూడా ఒక సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆ రోజులలో ఆ చిన్నారి బాలయేసుకు ఏ సత్రములో కూడా, ఏ ఇంటిలో కూడా ఆయన జన్మించటానికి స్థలము లేదు, వసతి లేదు. మరి అదే విధంగా ఆ పవిత్రమైన స్థలము కూడా లేదు ప్రియా దేవుని బిడ్డలారా. కానీ ఈ రోజున దేవుడు నిన్ను నన్ను కూడా, బిడ్డ, నీవు నీ హృదయములోను నీ కుటుంబములోను నాకు వసతి కల్పిస్తావా, నాకు స్థానం కల్పిస్తావా, నేను ఉండటానికి, కొలువై ఉండటానికి నీ హృదయము నాకు ఇస్తావా, నా మాట చొప్పున నీవు నడుచుకుంటావా అని చెప్పి మనలందరినీ కూడా ప్రాధేయపడుచు ఉన్నాడు ప్రియా దేవుని బిడ్డలారా. మరి ఈ 4 ఆదివారాలు కూడా మనం ఏమి నేర్చుకున్నాం, మనం ఏ విధంగా తయారవుతూ ఉన్నాం? 3 వారాలు గడిచిపోయి ఉన్నాయి. 3 వారాలలో కూడా మనం ఏమి చేయలేకపోవచ్చు. మానవ బలహీనత వలన కానీ, లేదా ఇతర పనుల ద్వారా కానీ, కనీసము ఈ 4 రోజులైనా కానీ, ఈ 4 రోజులైనా కానీ మనం క్రీస్తు ప్రభు జన్మదినోత్సవానికి తయారవుదాం, ఆయుధపడుదాం. తద్వారా ఆధ్యాత్మికంగా మన జీవితంలో ఎన్నో మేలులను మనం చవిచూస్తూ ఉంటాం ప్రియా దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ రోజున ప్రత్యేక విధంగా మనం అందరము కూడా, ప్రభువా నీ మాట చొప్పున నేను నడవాలి,
ప్రభువా, నీవు చూపే మార్గములో నేను ప్రయాణం చేయాలి. ఇప్పటి వరకు కూడా నేను పాపపు జీవితాన్ని జీవించి ఉండవచ్చు. ఇప్పటి వరకు కూడా నేను నా తల్లిదండ్రుల మాటను ఆలకించలేకపోవచ్చు. ఇప్పటి వరకు కూడా నేను నిజమైన జీవితాన్ని జీవించలేకపోవచ్చు. కానీ ప్రభువా, ఇక్కడ నుంచైనా కానీ నేను నీ మాట చొప్పున, నీ వాక్యము చొప్పున, నీ వాక్యం చూపే వెలుగు ద్వారా నేను నడవాలి ప్రభువా అని మనమందరము కూడా వేడుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మనము చూస్తూ ఉన్నాం సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 5-11 వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు వెళ్ళి నా సేవకులైన దావీదుతో ఈ విధముగా సెలవిచ్చుచున్నాడని చెప్పుము. నేను నిన్ను నివసించుటకు ఒక మందిరమును నిర్మింతువా అని దేవుడు నాతాను ప్రవక్తను దావీదు దగ్గరికి పంపించి, ఇదిగో నేను దేవాలయములో నివసించడానికి నీవు ఒక మందిరాన్ని నిర్మించబోతూ ఉన్నావా అని దావీదును ప్రశ్నిస్తూ ఉన్నాడు. నేను మిమ్మల్ని బానిసత్వము నుంచి, ఐగుప్తు బానిసత్వం నుంచి తోడుకొని వచ్చాను, మిమ్మల్ని విడిపించుకొని వచ్చాను. మీకు ఎప్పుడు కూడా మీతో పాటే ఉంటూ ఉన్నాను. పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్ని స్తంభమై ఉంటూ ఉన్నాను. నేను ఎల్లప్పుడూ కూడా గుడారములోనే ఉంటూ ఉన్నాను, మందసములోనే ఉంటూ ఉన్నాను. కానీ ఇటుకల ద్వారా, సిమెంట్ ద్వారా నిర్మించే ఒక భవనంలో నేను ఉండాలని ఎప్పుడూ కూడా నేను అనుకోలేదు. కానీ దావీదు అనుకుంటూ ఉన్నాడు, నేను దేవునికి ఒక మందిరాన్ని నిర్మించాలని చెప్పి అనుకుంటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ సందర్భంలో దేవుడు అంటూ ఉన్నాడు, నీవు నాకు మందిరాన్ని నిర్మిస్తూ ఉంటావా? నీవు నాకు మందిరాన్ని నిర్మించబోతూ ఉన్నావా? నేను నిన్ను గొర్రెలు కాచుకుంటూ ఉన్నావు. నీవు ఎక్కడో మారుమూల ప్రాంతంలో, ఎవరికి తెలియని ప్రాంతంలో, ఎవరికి తెలియకుండా నీవు ఒక సాదా సీదా అయినటువంటి గొర్రెలు కాపరివి. అలా నీవు గొర్రెలు కాచుకుంటూ ఉంటే, నీవు నీ శరీరము కూడా సహరించలేకపోతూ ఉంటే, నీ యొక్క శరీరము కూడా తగిన విధంగా లేకపోయి ఉంటే, నేను నిన్ను రాజుగా ఎన్నుకుంటూ ఉన్నాను. ఆ రాజుగా ఎన్నుకొని నిన్ను ప్రజలందరికీ కూడా రాజుగా ఇస్తూ ఉన్నాను. నీ శత్రువులు వచ్చినప్పుడు నేను నీకు అండగా ఉండి నీ తరపున నేను పోరాడాను. అయినా కానీ నీవు నీ యొక్క బలహీనత వలన నీవు పాపము కట్టుకుంటూ ఉన్నావు. అలా నీవు నాకు మందిరాన్ని ఏ విధంగా నిర్మిస్తావు అని చెప్పి దేవుడు దావీదును ప్రశ్నిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఇదే ప్రశ్న దేవుడు నన్ను కూడా అడుగుతూ ఉన్నాడు. బిడ్డ, ఇప్పటి వరకు కూడా నిన్ను పవిత్రంగా చూసుకుంటూ ఉన్నాను. నీ జ్ఞానస్థానము ద్వారా నీవు పవిత్రంగా జీవించాలని చెప్పి నిన్ను ఎన్నుకుంటూ ఉన్నాను. నీవు ఎక్కడో ఉంటే నేను నా బిడ్డగా నిన్ను ఎన్నుకుంటూ ఉన్నాను. నీకు మంచి తల్లిదండ్రులను ఇచ్చాను, మంచి కుటుంబాన్ని ఇచ్చాను, మంచి ఇరుగు పొరుగు వారిని ఇచ్చాను, మంచి స్నేహితులను ఇచ్చాను, ఉండటానికి అన్ని సౌకర్యాలు కూడా ఇచ్చాను. అయినా కానీ నీ మానవ బలహీనతల వలన నీవు దూరంగా వెళ్ళిపోయావు. ఈ రోజున నీ హృదయంలో నీవు నాకు మందిరాన్ని కట్టుతూ ఉంటావా? నీ హృదయంలో నీవు నాకు వసతిని ఇస్తావా అని దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ విధంగా మనం చూస్తూ ఉన్నాం. 2వ పట్టణంలో పునీత పౌలు గారు రోమీలకు రాసిన లేఖలో తెలియజేస్తూ ఉన్నాడు. ఈ రహస్యాలన్నీ కూడా రహస్యంగా ఉంచబడ్డాయి, గుప్తంగా ఉంచబడ్డాయి. ప్రవక్తలు పలికిన ప్రవచనాలన్నీ కూడా నెరవేరబోతూ ఉన్నాయని చెప్పి పౌలు గారు రోమీలకు రాసిన లేఖ ద్వారా మనందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి అలనాడు ప్రవక్తలు పలికిన ప్రవచనాలన్నీ కూడా క్రీస్తు ప్రభు జన్మం ద్వారా నెరవేరబోతూ ఉన్నాయి. అప్పటి వరకు కూడా దాచబడినటువంటి, గుప్తంగా ఉంచబడిన రహస్యాలన్నీ కూడా ఆ రోజున బట్టబయలు అవుతూ ఉన్నాయని చెప్పి క్రీస్తు ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మన జీవితంలో కూడా మన రహస్యంగా మనం ఎన్నో చేయవచ్చు, చీకటిలో ఎన్నో చేయవచ్చు, తెలియకుండా ఎన్నో చేయవచ్చు. కానీ
దేవుని ముందు అన్నీ కూడా పటాపంచులు అవుతూ ఉంటాయి. దేవుని ముందు అన్నీ కూడా తేట తెల్లం చేయబడుతూ ఉంటాయి ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఆ రానున్న క్రీస్తు ప్రభువు మన జీవితంలో జన్మించటానికి మనం శ్రేష్టమైన ఉన్నతమైన జీవితాన్ని జీవించాలని చెప్పి నేటి 2వ పట్టణము ద్వారా పునీత పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా. మరి నేటి సువిశేష పట్టణములో మనం చూస్తూ ఉన్నాం, అమ్మ మరియమాత దేవునికి స్థానం ఇచ్చింది. అమ్మ మరియమాత గర్భము ఒక దివ్య మందసంగా మారుతూ ఉంది ప్రియ దేవుని బిడ్డలారా. మరి దేవుడు ఆ దేవదూతను మరియమాత దగ్గరకు పంపిస్తూ ఉన్నాడు. మరియమాత జోజప్ప గారికి ప్రదానం చేయబడుతూ ఉంది. మరి ఆ సందర్భంలో వారిరువురు కూడా వివాహానికి తయారవుతూ ఉన్నారు. మరి అటువంటి సందర్భంలో దేవుడు మరియమాతను ఎన్నుకుంటూ ఉన్నాడు. ఆ రోజులలో దేవుడు మెస్సయ్య జన్మించాలని చెప్పి ప్రవక్తలు పలికినటువంటి ప్రవచనాలన్నీ కూడా నెరవేరాలని చెప్పి ఎంతోమంది కన్యాస్త్రీలు, ఎంతోమంది కన్యకలు ఎదురు చూస్తూ ఉన్నారు. మెస్సయ్య నా గర్భం ద్వారా జన్మించాలి, నా ద్వారా జన్మిస్తే చాలా బాగుంటూ ఉంది అని చెప్పి అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అందరూ కూడా కన్యకులు ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ దేవుడు సాదాసీదమైనటువంటి ఒక స్త్రీని ఎన్నుకుంటూ ఉన్నాడు, ఒక యువతిని ఎన్నుకుంటూ ఉన్నారు. మరి ఆమె ఆ సమాజంలో ఆమె దేవునికి అంకితం అయిపోతూ ఉంది. మరి దేవదూత వచ్చినప్పుడు ఆమె ఆశ్చర్యపడుతూ ఉంది. ఆశ్చర్యపడి నా గురించేనా మాట్లాడేది, నేనైనా ఎవరు అనుగ్రహ పరిపూర్ణురాలు అని ఆశ్చర్యపడుతూ ఉంది. దేవదూత వచ్చి ఎవరో తెలియని వ్యక్తి, మనిషి రూపంలో ఉన్నటువంటి వ్యక్తి మన దగ్గరికి వచ్చి అనుగ్రహ పరిపూర్ణుడా నీకు శుభము కలుగునుగాక అని మనలను అంటే మనం ఆశ్చర్యపోతూ ఉంటాం. మరి అదేవిధంగా ఆ రోజులలో కూడా మరియమాత దేవదూత వచ్చినప్పుడు అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభము కలుగునుగాక అని శుభవచనం పలికినప్పుడు మరియమాత ఆశ్చర్యపడుతూ ఉంది. ఎవరు ఈ అనుగ్రహ పరిపూర్ణురాలు? నేను ఇప్పటి వరకు కూడా సాదాసీదమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాను. ఒక సాధారణమైనటువంటి కుగ్రామంలో నేను జీవిస్తూ ఉన్నాను. నా తల్లిదండ్రుల దగ్గర నేను జీవిస్తూ ఉన్నాను. అనుగ్రహ పరిపూర్ణురాలా అని ఎవరిని అంటూ ఉంది అని ఆశ్చర్యపడుతూ ఉంది ప్రియ దేవుని బిడ్డలారా. మరి మరియమాత ఎల్లప్పుడూ కూడా దేవునికి అనుగుణంగా జీవిస్తూ ఉంది కాబట్టి, మంచి జీవితాన్ని జీవిస్తూ ఉంది కాబట్టి దేవదూత వచ్చి అనుగ్రహ పరిపూర్ణురాలా నేను దేవుడు పంపబడితే వచ్చాను, నీవు పవిత్రాత్మ ద్వారా శిశువును జన్మించబోతూ ఉన్నావు అని ఈ విధంగా దేవదూత మరియమాతకు వాగ్దానం చేస్తూ ఉంది ప్రియ దేవుని బిడ్డలారా. మరి అదే విధంగా ఆమె 9 మాసాలు కూడా ఆ చిన్నారి బాలయేసుకు ఆమె యొక్క గర్భాన్ని మందసంగా తయారు చేస్తూ ఉంది. ఆమె యొక్క గర్భములోను ఆమె యొక్క హృదయములోను దేవుణ్ణి మోస్తూ ఉంది. ఆమె యొక్క గర్భంలో దేవునికి మందిరాన్ని నిర్మిస్తూ ఉంది. ఆమె యొక్క హృదయంలో దేవునికి మందిరాన్ని నిర్మిస్తూ ఉంది ప్రియా దేవుని బిడ్డలారా. ఆమె చెప్పే ఒకే ఒక మాట, నీ మాట చొప్పున నాకు జరుగునుగా కానీ ఒకే ఒక మాట పలుకుతూ ఉంది ప్రియ దేవుని బిడ్డలారా. మరి నీవు నేను కూడా మనం ఏ విధంగానైతే ఈ యొక్క వాక్యం మనకు తెలియజేస్తూ ఉందో, మనం కూడా మన యొక్క జీవితాల ద్వారా ఆ చిన్నారి బాలయేసును మన హృదిలో వసతి కలగాలని, ఆ కొలువై ఉండాలని చెప్పి మనమందరం కూడా ప్రార్థించగలగాలి. అది ఏ విధంగా సాధ్యమవుతూ ఉంది అంటే, ప్రభువా నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని మనం ఎప్పుడైతే దేవుని యొక్క పిలుపుకు మనం స్పందిస్తామో మన జీవితాలన్నీ కూడా ప్రభు వైపే మరలుతూ ఉంటాయి. మరి నీవు నేను కూడా ఈరోజు నా మాట ఇవ్వగలవా దేవునికి? ప్రభువా ఇక నుంచైనా కానీ నేను నా పాపపు జీవితాన్ని విడనాడి నీ మాట చొప్పున, నీ వాక్యం చొప్పున, నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడిన చొప్పున నేను నా జీవితాన్ని, నా కుటుంబాన్ని నేను నడిపించుకుంటాను. తద్వారా
అనేక మేలులను నేను చవి చూస్తాను ప్రభువా అని నీవు నేను ప్రార్థించగలగాలి ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ యొక్క ఆదివారం రోజున మనమందరము కూడా మన యొక్క హృదయాలను దేవునికి మందిరముగా చేసి ప్రభువా ఇక నుంచి నేను నీ మాట చొప్పున నీ వాక్య రూపం ద్వారా నీవు చూపే మార్గం ద్వారా నేను ప్రయాణం చేస్తానని చెప్పి ఈ యొక్క అనుగ్రహాలన్నీ కూడా దేవుడు మనకు దయచేయాలని ఈ యొక్క దివ్య పూజాబలిలో ప్రార్థించుకుందాం. దేవుడు మనందరినీ దీవించునుగాక. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. అందరము లేచి నిలబడి మన విశ్వాసాన్ని వ్యక్తపరుస్తాం. పరలోకమును భూలోకమును సృజించిన సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతు అధికారపు లోనై పాతాళము దిగి మూడవ నాడు చనిపోయిన వారిని లేచెను. పరలోకానికి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరి కుడి పక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడి నుండి జీవించు వారకును చనిపోయిన వారకును తీర్పు చేయటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవనం విశ్వసించున్నాను. ఆమేన్. విశ్వాసుల ప్రార్థన. ప్రియ సహోదరి సహోదరులారా, మన లోక రక్షకుడైన క్రీస్తు ప్రభుని జన్మదినాన్ని మరికొన్ని దినాలలో కొనియాడబోవచ్చున్న మనమందరము ఏక మనస్సుతో మన శ్రీ సభ మన కుటుంబ అవసరాల కొరకు విశ్వాసముతో భక్తితో ప్రారంభించుకుందాం. అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ దయగల సర్వేశ్వర, క్రీస్తు ప్రభువు స్థాపించిన శ్రీ సభను మంచి విశ్వాసములో నడిపిస్తున్న మా పాపుగారిని, మా పీఠాధిపతులను, మా విచారణ గురువులను, మఠ కన్యలను, సంఘ పెద్దలను మీ దైవ జ్ఞానముతో నింపండి. మీ అందలి భక్తి విశ్వాసములతో తమ బాధ్యతలు నిర్వహింప వారికి కావలసిన దైవ కృపను మెండుగా వసగమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. పరలోక భూలోకములకు అధిపతివైన ఓ తండ్రి, నీ మేమని నుండి వెలువడిన తనయునే నా రాజ్యమునకు అధిపతిని చేసేదను అని దావీదు రాజుకు వాగ్దానమిచ్చి దీవించారు. అటులనే మీ బిడ్డలమైన మాకు సమృద్ధిగా దీవెనలిచ్చి మా కుటుంబాలకు శాంతి సౌభాగ్యములు, చక్కని సంతానమును, రక్షణమును వసగి నూరంతలుగా దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ దావీదు తనయ అనుగ్రహ పరిపూర్ణురాలైన కన్యమరియను మీ తల్లిగా ఎంచుకొని మాకు రక్షకునిగా ప్రసాదించినందులకు మీకు వందనములు, స్తోత్రములు తెలియజేయచూ ఉన్నాము. గొడ్రాలైన ఎలిజబెత్తమ్మకు ముదసలి ప్రాయములో గర్భాన్నిచ్చి మీకు అసాధ్యమైనది ఏదియూ లేదని నిరూపించారు. మేమంతా మరియ తనయుడైన యేసుని మా లోకరక్షకునిగా స్వీకరించి ప్రభుని ఆత్మతో దైవ చిత్తానుసారము జీవించి ఫలించువారిగా మమ్మ మీ కృపలో పదిలపరచమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ కరుణాసాగర,
ఈ ఆగమన కాలములో మేమంతా ఆత్మ పరిశీలన చేసుకొని మాలోని పాపములకు గాను పశ్చాత్తాపపడి మంచి పాప సంకీర్తనము చేసే గొప్ప మనోభావాన్ని మాకందరికీ దయచేయండి. మేమంతా నీతిగా, న్యాయముగా, ధర్మ మార్గములో ప్రభు అడుగుజాడలలో నడిచే మంచి మనసును దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ మహిమాన్విత దేవ, మా విచారంలోని ప్రతి కుటుంబాన్ని, ప్రతి విశ్వాసిని మీ పరిశుద్ధ హస్తములతో దీవించి పావనపరచండి. ప్రతి క్రైస్తవుడు మీ వాక్యాన్ని పఠించి ధ్యానించి మీ కాపుదలలో దానిని అనుసరిస్తూ మీరు చేసిన ప్రతి చిన్న అద్భుత కార్యాన్ని నెరవేర్చుకుంటూ కృతజ్ఞతాపూర్వక హృదయంతో సంతృప్తిగా జీవించు భాగ్యమును దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. అందరము కూడా మన కన్నులను మూసుకొని మన వ్యక్తిగత అవసరాలను దేవుని ముందు సమర్పించుకుందాం. ముఖ్యముగా ఈ రోజున ప్రత్యేక విధముగా మఠవాసుల కొరకు, వృద్ధుల కొరకు, అనారోగ్యంతో బాధపడుచున్న వారి కొరకు మరియు వితంతుల కొరకు, యువతి యువకుల కొరకు, మన విచారంలో ఉన్న వీరందరి కొరకు కూడా ప్రార్థిస్తూ ఉండగా మన వ్యక్తిగత ప్రార్థనలో వీరందరినీ కూడా జ్ఞాపకం ఉంచుకుందాం. వారందరూ కూడా దేవుని యొక్క అనుగ్రహాలను పొంది దేవుని యొక్క మహిమలోను దేవుని యొక్క దీవెనలతోను నింపబడాలని ప్రార్థించుకుందాం. దయగల తండ్రి, అద్వితీయుడా, సర్వగురును అయిన ఓ దేవ, ప్రభుని రాక కొరకు సంసిద్ధమవుతున్న మా అందరినీ దండిగా మెండుగా దీవించండి. అనునిత్యము కాచి కాపాడండి. మీ జన్మ రహస్యాన్ని మేమెరిగి దానికి అనుగుణంగా జీవించుటకు అవసరమైన తెలివిని, ధైర్యాన్ని, బుద్ధిని, ఔదార్యమును మా కుటుంబాలకు, మా సంఘాలకు దయచేయండి. దయగల తండ్రి, ప్రత్యేక విధంగా ఈ రోజున మేమందరము కూడా మా విచారణలో ఉన్న మఠవాసులందరి కోసం కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. వారు చేస్తున్న ప్రతి సేవను కూడా మీరు దీవించండి. వారు చేస్తున్న ప్రతి ఒక్క త్యాగాన్ని కూడా మీరు దీవించి కాచి కాపాడండి. వారు అనునిత్యము కూడా మీ పవిత్రాత్మతో నింపబడి వారు ఇంకా మీ యొక్క సేవను అధికంగా చేసే గొప్ప భాగ్యాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభువా, ముఖ్యముగా అనాథుల కోసము, వితంతువుల కోసము, అనారోగ్యంతో బాధపడుచున్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి స్వస్థత చేకూర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా విచారంలో ఉన్న యువతి యువకులను దీవించండి. ఉద్యోగం లేక బాధపడుతున్న ప్రతి నిరుద్యోగిని కూడా ఉద్యోగం ద్వారా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా మనసులో దాగున్న ప్రతి వ్యక్తిగత అవసరాన్ని కూడా మీకు సమర్పించుకుంటూ ఉన్నాం. నెరవేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. అమ్మ మరే మాత ప్రార్థనా సహాయం మాకు తోడుగా ఉండాలని ఈ మనములన్నిటినీ కూడా మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. అర్పణగా వచ్చితి దేవా, నైవేద్యపు ప్రమిదను నేనే కానుకగా తెచ్చితి దేవా, దీనతతో అర్పింతు, మనసారా సమర్పింతు. రాజాధిరాజా స్వీకరించు, రాజాధిరాజా స్వీకరించు, నీ పూజకు పువ్వును నే
మెల్కీసెదెకుని కృతజ్ఞత బలితో ఇశ్రాయేలుల ప్రార్థనతో దేవా నీకే సమర్పింతును, దేవా నీకే సమర్పింతును. నీ పూజకు పువ్వును నేనై అర్పణగా వచ్చితి దేవా. యేసు నిరక్షణ యజ్ఞముతో మరియ కుమారుని అర్పణతో, యేసు నిరక్షణ యజ్ఞముతో మరియ కుమారుని అర్పణతో శ్రీ సభార్పించు అరుదిన బలితో, శ్రీ సభార్పించు అనుదిన బలితో క్రైస్తవ జనముల అర్చనతో దేవా నీకే సమర్పింతును, దేవా నీకే సమర్పింతును. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమైనట్లా ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన సమస్త స్త్రీ సభ ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, పరిశుద్ధ కన్య అయిన మరియ మాత గర్భమును తన ప్రభావముతో పంపబడిన పవిత్రాత్మ మీ పీఠము మీద మేము అర్పించిన అర్పణములను కూడా శుద్ధీకరించి మీకు అంగీకారయోగ్యముగా రూపొందునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఏలిన వారు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోజను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలైనా అతడు ప్రథమ ఆగమన దీన నవరూపము ధరించి నీవు ఆదియందు చేసిన ఏర్పాటును నెరవేర్చి నిత్య రక్షణము ద్వారమును మాకు మరలా తెరిచెను. పునరాగమున అతడు మహిమ ప్రతాపములతో ప్రత్యక్షమగినప్పుడు నీవు వాగ్దానము చేసిన రక్షణ బహుమానమును పొందగలము అను ఆశతో మేమిప్పుడు మెలకువతోనూ ఉత్సాహముతోనూ నిరీక్షించుచున్నాము. కావున దూతలతోనూ అధిదూతలతోనూ భద్రాసనులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నిటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభువు నామమున వేంచేవారు ధన్యుడు. మహోన్నతమున హోసానా. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. మీ సృష్టి అంతయు మేము స్తుతించుట యుక్తము. ఏలైనా మీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామముకు నిర్మలమైన బలిని అర్పించుటకై నిరతము ప్రజలను పిలుచుచున్నావు. కావున ఏలిన వారా, ఈ
కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి మీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్మ మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునటులా దయా చూపుము. అతడు మమ్మ మీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్య అయిన దేవమాత అయిన మరియమాతతోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిర్వధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్టు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమును యాత్ర చేయు మీ శ్రీ సభను మీ సేవకులకు మా ఫ్రాన్సిస్ జగద్గురువును మా తుమ్మబాల అగ్రపీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులందరినీ
నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము. దయగల తండ్రి, ముఖ్యంగా ఈ రోజున మా విచారణలో ఉన్న ప్రతి ఒక్క మఠవాసిని కూడా దీవించండి. వారు చేయుచున్న ప్రతి ఒక్క పరిచయను కూడా మీరు దీవించి కాచి కాపాడమని ప్రార్థిస్తూ ఉన్నాం. వారందరికీ ఆయురారోగ్యాలను, ముఖ్యంగా వారిని దేవుని మీ సేవకై సమర్పించిన వారి కుటుంబాన్ని, వారి తల్లిదండ్రులను మీరు దీవించి కాచి కాపాడమని ప్రార్థిస్తూ ఉన్నాం. అదేవిధంగా మా విచారణలో ఉన్నటువంటి వృద్ధులను, వితంతువులను, అనారోగ్యంతో బాధపడుతున్న వారందరినీ కూడా మీ యొక్క దివ్య సన్నిధిలో చేర్చుకోమని, మీ యొక్క దీవెనలను నింపమని ప్రార్థిస్తూ ఉన్నాం. దయగల తండ్రి, మీ చిత్త ప్రకారము మీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశలా చెదరి ఉన్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరుచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ ప్రేమ యందు ఈ లోకమైన వారందరినీ, ముఖ్యంగా ఈ యొక్క దివ్య పూజా బలిని సమర్పించిన కుటుంబాలలో మరణించిన వారిని నిత్య విశ్రాంతిని చేకూర్చమని దయతో మీ రాజ్యంలో చేర్చుకొనుము. మేమును అతడు చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. వారి ద్వారా, వారితో, వారి యందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమునందు నెరవేరినట్లు భూలోకమునందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా తప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్మ సోదరుని ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మ రక్షింపుము. ప్రభువా, అన్ని కీడల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలతో వసించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభువుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతో నుండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుడు గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. నీవు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవమును చేర్చునుగాక.
పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపరూపధరుడై మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపరూపధరుడై సదా సదయుడు సుధాహృదయుడు ఆత్మరూపచరుడు సదా సదయుడు సుధాహృదయుడు ఆత్మరూపచరుడు మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపరూపధరుడై మండుచున్న పొగలో అగ్ని జ్వాల ఇతడే దివ్య మందసంలో వాక్య రూపమితడే మండుచున్న పొగలో అగ్ని జ్వాల ఇతడే దివ్య మందసంలో వాక్య రూపమితడే తేనె రుచుల మన్నా స్వర్గ భోజమితుడే సిరులు పొంగుచున్న రాజమిచ్చనితడే సదా సదయుడు సుధాహృదయుడు ఆత్మరూపచరుడు సదా సదయుడు సుధాహృదయుడు ఆత్మరూపచరుడు మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చి క్రీస్తే అపరూపధరుడై మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చి క్రీస్తే అపరూపధరుడై పునీత స్వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, క్రీస్తుని ప్రక్కల నుండి కారిపడిన నీళ్ళ, క్రీస్తు అనుభవించిన కష్టమా, ఓ మంచి యేసువా, మీ గాయముల లోపల నేను మిమ్మ ఎడబాయినట్లు దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నా మరణ సమయమందు నన్ను మీ సన్నిధికి అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము ఇదిగో ఒక యువతి గర్భవతి అయి ఉన్నది, ఆమె కుమారుని కని అతనికి మానవేలు అని పేరు పెట్టును. ప్రార్థించుదాము. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, మా శాశ్వత రక్షణకు సంకేతముగానున్న దివ్య సప్రసాదమును మేము స్వీకరించి ఉన్నాము. మాకు రక్షణమును దయచే ఉత్సవము దగ్గర పడుకొలది మేము భక్తి విశ్వాసములతో మీ కుమారుని జన్మదినోత్సవమును కొనియాడుటకు ఉత్సాహముతో తలుగుచున్నాము. ఆ ఉత్సవమును కొనియాడ యోగ్యతను మాకు దయచేయమని వేడుకొనుచున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. జ్ఞాన వివాహ ప్రకటన. ఈ చుట్టనున్న వారందరికీ తెలియచేయడమేమనగా, కట్టపన్న కేరళ కాపరస్తుల అయిన జోసఫ్ జాన్ మరియు డైసీ జోసఫ్ల కుమారుడైన జాన్ జోసఫ్కి సోమాజోగూడలో ఉంటున్న మన విచారణ కాపరస్తులైన మార్క్స్ ఫ్రాన్సిస్, సెసిలియా ఫ్రాన్సిస్ల కుమార్తె అయిన నికోలెటి మారిసా ఫ్రాన్సిస్లకు దేవుని అనుగ్రహము వలన జ్ఞాన వివాహము జరగబోచున్నది. కనుక
రక్త సంబంధమైన, వియ్య సంబంధమైన, జ్ఞాన సంబంధమైన ఇంకా ఇతర ఆటంకములు ఏమైనా ఉన్నట్లు తెలిసిన ఎడల వెంటనే విచారణ స్వాముల వారికి తెలియచేయవలసిన బాధ్యత. ఇది 2వ ప్రకటన. ఈనాటి ప్రకటనలు ఈ రోజున 4వ ఆగమన ఆదివారంలోనికి ప్రవేశించి ఉన్నాం. ఈ యొక్క రోజున దివ్య పూజాబలిని అంతటినీ కూడా నిర్వహించినటువంటి మన విచారంలో ఉన్నటువంటి వితంతువులు, వృద్ధులు మరియు అనారోగ్యవంతులు, అనాథులు, యువకులు కాబట్టి ఎంతో చక్కగా తీర్చిదిద్దినందుకు వారందరికీ కూడా విచారణ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం. వారిని దేవుడు దీవించునుగాక. ఈ వారంలో వచ్చే పండుగలు 26వ తారీఖున పునీత స్టీఫెన్ గారి పండుగ, అదేవిధంగా పూజ అయిపోయిన తరువాత అర్హులైనటువంటి వితంతువులకు విచారణ తరపున చీరను క్రిస్మస్ బహుమతిగా ఇస్తూ ఉన్నారు. కాబట్టి స్వీకరించవలసిందిగా కోరుచు ఉన్నాం. వచ్చే ఆదివారము తిరుకుటుంబ మహోత్సవం కాబట్టి దివ్య పూజ బలి యథావిధిగానే ఉంటూ ఉంది. ఇంగ్లీష్ పూజ అయిపోయిన తర్వాత చిన్నపిల్లలకు క్రిస్మస్ గిఫ్ట్ మరియు క్రిస్మస్ చెట్టును ఇవ్వటం జరుగుతూ ఉంది. అందరూ కూడా స్వీకరించగలరు. క్రిస్మస్ మరియు నూతన సంవత్సరం ప్రణాళిక అంతా కూడా ఒక పేపర్లో అచ్చు వేయించి ఉంచబడుతూ ఉంది. కాబట్టి చూడవలసిన వారు ఒక కాపీని తీసుకోవచ్చు. క్రిస్మస్ అర్ధరాత్రి పూజ 11 గంటలకు ఉంటూ ఉంది. అదేవిధంగా క్యారల్స్, స్కిట్ అన్నీ కూడా ఉంటూ ఉన్నాయి. మరలా 25వ తారీఖున ఉదయం 7:30 తెలుగు పూజ ఉంటూ ఉంది. అదేవిధంగా ఉదయం 9 గంటలకు ఇంగ్లీష్లో దివ్య పూజా బలి ఉంటూ ఉంది. కాబట్టి ఆ రోజున సాయంత్రం ఎటువంటి దివ్య పూజా బలి కూడా ఉండదు అని తెలియజేస్తూ ఉన్నాం. ఇరవయవ తారీఖున మరియు 23వ తారీఖున సాయంత్రం 6:30 పాప సంకీర్తనం ఉంటూ ఉంది. కాబట్టి ఈ యొక్క సాంగ్యాన్ని సద్విగుణం చేసుకోవలసిందిగా కోరుచూ ఉన్నాం. పోయిన ఆదివారం చందా 7,070 రూపాయలు. మీ ఉదారతకు విచారణ సంఘం ధన్యవాదాలు తెలుపుతూ ఉంది. దేవుడు మనలందరినీ దీవించునుగాక. Good morning, my dear brothers and sisters. Bagunara. Praise the Lord. Hallelujah. Thank you, Jesus. మిమ్మందరిని చూడటానికి చాలా సంతోషము. మళ్ళీ నేను బాగున్నాను. మీరందరూ ప్రార్థించారు కాబట్టి ఆ దేవుడు ఇంతమంది ప్రార్థిస్తున్నారు నా కోసం అని పంపించేశాడు వెంటనే. సో థ్యాంక్ యూ. మీ ప్రార్థనల కోసం థ్యాంక్ యూ. ఈరోజు ముఖ్యంగా విధవరాళ్ళు, తర్వాత అనారోగ్యంగా ఉండే వాళ్ళ కోసం ప్రార్థిస్తున్నాం. కాబట్టి పూజ అయిన తర్వాత ఆఖరి పాటతో విధవరాలకి చీర ఇస్తాము. కాబట్టి ఓన్లీ విడోస్ వచ్చి చీర తీసుకోపోవచ్చు. మరి వేరే వాళ్ళు హస్బెండ్స్ వాళ్ళకు కూడా ఏదైనా ఇస్తాం. కానీ డైరీ ఉన్నది, డైరీ ప్యారిష్ ఆఫీస్లో వచ్చి తీసుకోవచ్చు. కానీ విడోస్కి ఈరోజు సారీస్ ఇస్తాము. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ వండర్ఫుల్ డే. ఈరోజు సాయంత్రం పాప సంగీతం చేయాలా? మన వాళ్ళు చాలామంది పాప సంగీతం చేయట్లేదు. కాబట్టి దయచేసి పాప సంగీతం చేయండి. ఒకవేళ మీకు టైం లేకపోతే కాసేపు ఆగి ఫాదర్ 2వ పూజ స్టార్ట్ అవుతుంది కదా, ఆ టైంలో ఫాదర్ ఆఫీస్లో కన్ఫెషన్ పాప సంగీతం చేయవచ్చు.
సాయంత్రం 6:30 నుంచి ఇక్కడ పాప సంగీతం వినటానికి ఫాదర్స్ ఉంటారు. May you all have a wonderful day. God bless you. Let us stand for the final blessing. ప్రభువు మీతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఈ వారంలో జన్మదినోత్సవం జరుపుకొనుచున్న వారు 20వ తారీఖున గ్లోరీ లూకాస్ ధనురాజ్, 21వ తారీఖున రోసినా అన్న దివ్య జోసఫ్ మేరీ శాంతి ప్రియ, 22వ తారీఖున రాక్లీనా సిస్టర్ బాల్ తెరీసా, 23వ తారీఖున యూజిన్ ఏ ఫెర్నాండిస్, 24వ తారీఖున ఏస్ రాజన్ మేరీస్ సదార్థ్ అక్షయ, 25వ తారీఖున మేరీ వాల్తేన్ రోస్ మేరీ ఏస్ రాజ్ ఎలీనా అంజలీనా సుబీనా అగస్టిన్ శ్రీయాలక్ష్మి, 26వ తారీఖున స్నేహ. అదేవిధంగా వివాహ వార్షికోత్సవం జరుపుకొనుచున్న వారు 22వ తారీఖున డెన్సైల్ స్నేహ మరియు డాక్టర్ మేరీ స్నేహ, 23వ తారీఖున ఎం జార్జ్ నిర్మల్ మరియు ఎం మర్సీ, 26వ తారీఖున బెర్నాన్ ఓ డెత్ అండ్ రూత్ ఓ దాత్, క్లీవ్ టోచర్ మరియు గ్లెన్స్ టోచర్, లూన్స్ కుజూర్ అండ్ లోబినా కుజూర్, విల్సన్ జోసఫ్ వెరోనికా, ఫ్రాంక్లిన్ మరియు మేరీ హెల్నా జోన్. వీరందరికీ కూడా జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, వివాహ వార్షికోత్సవాలను తెలియజేస్తూ విచారణ సంఘం వీరందరి కోసం కూడా ప్రార్థిస్తూ ఉంది అని తెలియజేస్తూ ఉన్నాం. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to all of you. Happy birthday to you. May God bless you. May God bless you. May God bless and keep you. Happy birthday to you. విడోస్ మటుకు మీరు ముందుకు రావాలా. తర్వాత తెలంగాణ గవర్నమెంట్ క్రిస్మస్ గిఫ్ట్స్ ఇచ్చారు కాబట్టి దయచేసి మీ ఆధార్ కార్డు ఫ్యామిలీ కార్డు తీసుకొచ్చి చూపిస్తే అది క్రిస్మస్ గిఫ్ట్ రేపు ఎల్లుండి ఇస్తాము. దయచేసి తొందరగా వచ్చి రేపు ఎల్లుండి మీ క్రిస్మస్ గిఫ్ట్స్ అన్నీ తీసుకోండి. ఒక ఫ్యామిలీ కార్డు లేకపోతే ఆధార్ కార్డు కంపల్సరీ ఆ నంబర్ రాసుకోవాలి కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ. నీవు చేసిన మేలులకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలులకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా.
పాపివాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు. అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఏ పాపివారమని మేము మమ్మెంతగానో హెచ్చించావు. అంచెలంచెలుగా హెచ్చించి మమ్మెంతగానో దీవించావు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం